హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం ప్యాంటాప్ 20 టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. లెట్ us స్టార్ట్. ప్యాంటాప్ 20 టాబ్లెట్స్ ని ఎరిస్టో ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరియు దీని ఎంఆర్పి మనకి 10 టాబ్లెట్స్ గాను ₹64.60. ఒక స్ట్రిప్ లో మనకి 10 టాబ్లెట్స్ లభిస్తాయి. ఇప్పుడు ప్యాంటాప్ 20 టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ప్యాంటాప్ 20 టాబ్లెట్స్ ని మీ కడుపులో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ లేదా ఆమ్లాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా దీన్ని ప్రధానంగా గుండెల్లో మంట, అల్సర్స్, గ్యాస్ మరియు అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ ని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా దీనిని పెయిన్ కిల్లర్స్ మరియు ఇతర మాత్రల వల్ల కలిగే అల్సర్స్ మరియు యాసిడ్ ని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా మీరు ఏదైనా ఇతర ప్రాబ్లం, ఏదైనా ఫీవర్ లేదంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇతర మాత్రలతో సహా మీకు ప్యాంటాప్ లేదా ఏదైనా ఒక గ్యాస్ట్రిక్ మాత్ర ఇస్తారు. ఎందువల్ల అంటే ఆ ఇతర మాత్రల వల్ల మీకు ఎక్కువగా ఆమ్లం అనేది మీ కడుపులో ఉత్పత్తి అవుతుంది. దాన్ని నియంత్రించడానికి మనకి ఈ ప్యాంటాప్ 20 అనే టాబ్లెట్స్ ఇస్తారు. మనకి ఈ ప్యాంటాప్ లో మనకి 20, 40, D ఇలా చాలా ఎంజీస్ ఉంటాయి. ప్యాంటాప్ 20 అనేది మీకు చాలా తక్కువ మోతాదులో యాసిడ్ లేదా అల్సర్స్ కానీ ఇటువంటి చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పుడు ప్యాంటాప్ 20ని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు ప్యాంటాప్ 20 వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. దీనివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే మీకు వికారము, నీళ్లు విరోచనాలు, పొత్తి కడుపులో నొప్పి, మగత మరియు తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు ప్యాంటాప్ 20 టాబ్లెట్స్ ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పినంత డోసు మరియు చెప్పిన సమయానికే ఈ ప్యాంటాప్ 20 టాబ్లెట్ వాడాలి. దీన్ని సాధారణంగా భోజనం లేదా టిఫిన్ కి 1 గంట ముందు వేసుకోవాలి. అదేవిధంగా దీనిని చాలా మంది డాక్టర్స్ ఎర్లీ మార్నింగ్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి. లేదు, ఇది మీరు మరలా డోస్ వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోస్ మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. అదేవిధంగా దీన్ని కూల్ అండ్ డ్రై ప్లేస్ లో ఉంచాలి. డైరెక్ట్ సన్లైట్ లో ఉంచకూడదు. అదేవిధంగా మనం ఈ గ్యాస్ట్రిక్ అనేది ఈ మధ్య కాలంలో చాలా 20 ఏజ్ కూడా ఇప్పుడు గ్యాస్ట్రిక్ అనేది సర్వసాధారణం అయిపోయింది. మనం జస్ట్ లైఫ్ స్టైల్ మరియు ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చుకుంటే మనం గ్యాస్ట్రిక్ రాకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అసలు గ్యాస్ట్రిక్ ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకుందాం. గ్యాస్ట్రిక్ అనేది మెయిన్ రీజన్ అనేది ఫుడ్. మీరు ఎక్కువ మసాలా ఫుడ్ డైలీ తింటూ ఉంటే మీకు ఈ గ్యాస్ట్రిక్ అనేది చాలా వేగంగా ఫామ్ అయ్యి మీకు ఇది లాంగ్ రన్ లో చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా స్ట్రెస్, మీరు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా అతిగా ఆలోచించినా సరే మీకు ఈ గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవుతుంది. అదే విధంగా మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే మీరు ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ అనేది డయాబెటిక్ పేషెంట్ లో చాలా త్వరగా ఫామ్ అవుతుంది. అదేవిధంగా స్లీపింగ్ ప్యాటర్న్ కూడా మార్చుకోవాలి. తప్పనిసరిగా 8 అవర్స్ స్లీప్ ఉండాలి. అదేవిధంగా ఆ 8 అవర్స్ కూడా మనం ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవాలి. అదేవిధంగా మనం డిన్నర్ అనేది భోంచేశాక 3 అవర్స్ తర్వాతే పడుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మీ జీవితంలోకి ఎంటర్ అవ్వదు. ప్యాంటాప్ 20 టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.